మెగాస్టార్ కి పోటీ ఎవడు లేడు, పోటీ రాడు. ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ ఉందంటే ఒక్క మెగాస్టార్ ఒక్కడే. నీకు గుడి కట్టినా ఇంకోటి కట్టినా తక్కువ భయ్యా. చిరంజీవి గారు మీరు ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమాలు తీయండి. అనిల్ రావుపూడే, ముఖ్యంగా అనిల్ రావుపూడే అన్న ఏం కాన్ఫిడెన్స్ సారా చెప్పి మరి హిట్ కొడతాం వాళ్ళ అంతేనా, అదే కాన్ఫిడెన్స్ అంతే. అనిల్ రావుపూడి సినిమా వచ్చిందంటే సంక్రాంతికి అదే బ్లాక్ బస్టర్ హిట్. ఏ సినిమా వాళ్ళైనా ఏ సినిమా హీరోనైనా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా లాగి కరెక్ట్ గా ఏం పెడతారు పోయి స్క్రీన్ మీద. కాబట్టి స్క్రీన్ మీద పెట్టాలంటే అనిల్ రావుపూడి అనే. కాబట్టి ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారు ప్రతి ఒక్క పెద్ద హీరోలతో సినిమా చేయాల్సిందే. మేము ఆ సినిమా ఖచ్చితంగా చూస్తాం. ఈ సినిమా ఖచ్చితంగా చిరంజీవి గారికి ఒక 1000 కోట్లు పక్కది. ఇప్పుడు దాకా మెగాస్టార్ గారికి 1000 కోట్లు ఏదో ఈ సినిమా ఫస్ట్ టైం 1000 కోట్లు కొట్టి చూపిస్తుంది. చూస్తా ఉన్నాడు. అలాగే సాంగ్స్, ఆ సాంగ్స్ కూడా అసలు ఎక్కడ ఫస్ట్ పాట హుక్ స్టెప్ నేసాల పిల్ల కానీ అన్ని పాటలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. సినిమా అంతా కూల్ గా అనమాట, ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు కూల్ గా రన్ అవుతానే పోతున్నది. కాబట్టి సినిమా మొత్తం అదిరిపోయింది. ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ ఉందంటే ఒక్క మెగాస్టార్ ఒక్కడే. తెలుగు సినిమాలోనే నెంబర్ 1 హీరో మెగాస్టార్, సినిమాలో కూడా మెగాస్టార్, సంక్రాంతి పండుగ కూడా నెంబర్ 1 మెగాస్టార్ అంతే. అనిల్ రావుపూడి గారు సంక్రాంతి హిట్ కొట్టారు. మన మెగాస్టార్ గారు యువతరానికి ఏమంటారు మల్టీ స్టార్. ఇలాంటి మల్టీ స్టార్ మళ్ళీ రావాలి. ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక మహేష్ బాబు గారు ఇలాంటి కాంబినేషన్ లో ఒక హిట్ పడాలి. అనిల్ రావుపూడి గారు సంక్రాంతి అంటేనే అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ ఆడియన్స్ గుర్తొస్తారు. సో ప్రతి ఒక్కరు రావాలి, అందరూ చూడదగ్గ సినిమా. అదే విధంగా మన వెంకీ గారి కామెడీ కావచ్చు, మన నయనతార గారి యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఉండి కొల్ని మన చిరంజీవి గారు ఏమంటారు కుర్రోడ్ అయిపోతున్నారు నిజంగా. సో ఆయన చూసి చాలా నేర్చుకోవాలి, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ చాలా నేర్చుకోవాలి. అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా సంక్రాంతి బల్లో ఉంటే బాగుండు. ఎందుకంటే నేను జన సైనికుడిని, జనసేన పార్టీ మాది. సో థ్యాంక్ యూ అండి. అందరూ రండి, అందరూ వచ్చి సంక్రాంతి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. మనశేఖర్ వరప్రసాద్ సూపర్ హిట్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. సినిమా మాత్రం అల్టిమేట్ అనా, నిజంగా అమ్మతోడు చెప్తున్నా. ఇప్పటి యువతర హీరోలకు, మనం కామన్ పీపుల్ యువతలకు, యూత్ కి క్వశ్చన్ వేసిపోయింది ఈ సినిమాతోని. అనిల్ రావుపూడి నీకు గుడి కట్టినా ఇంకోటి తక్కువ భయ్యా. నిజంగా చెప్తున్నా, పవర్ స్టార్ అన్న పవన్ కళ్యాణ్ అన్న, అదే విధంగా రామ్ చరణ్ అన్న, అదే విధంగా అల్లు అర్జున్ అన్న, ఇంకా మీ యాక్టింగ్ బాగుంటది, మీ డాన్స్ బాగుంటది. బాస్ చూసుకోవాలి, ఇంకా గురువుగా భావించి ఇంకా మంచి చూసుకోవాలి. ఈ సినిమా ప్రతి ఒక్క హీరో మెగాస్టార్ కి పోటీ ఎవడు లేడు, పోటీ రాడు. మెగాస్టార్ గారిని చూసి నేర్చుకోవాలి. సో నవతరాలకి, యువతరాలకి అందరికి ఆయన ఒక స్ఫూర్తి. జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై జనసేన. ఈ స్టోరీ చూడండి బ్రదర్, ఈ స్టోరీ చూడండి. రెగ్యులర్ స్టోరీ ఉన్నా కూడా యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు భయ్యా. చిన్న బుడ్డ గొడవలకు మనం ఏం చేస్తామంటే సూసైడ్లు, లవర్ పోయిందని ఆ ట్యాంక్ బండ్ లో దూకడం, ఆ ముసిగాల్లో దూకడం ఏం బాయ్, అవి దూకడం. ఈ సినిమా చూడు, నువ్వు దూకవు. చిన్న గొడవలకు నువ్వు సూసైడ్ లాంటివి అట్లాంటివి చేసుకోరు. ప్రతి ఒక్క పిల్ల జల్ల, చిన్న పోరల దగ్గర నుంచి పైన దగ్గర నుంచి అందరు ప్రతి ఒక్క యువత మొట్టమొదటిగా చెప్తున్నా, ప్రతి ఒక్క యువత పెళ్లి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ ధన్యం కాదు భయ్యా. నిజంగా చెప్తున్నా, చిన్న దానికి మనం గొడవలు పెట్టుకుంటాం. ఆ గొడవలను ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమా అండి. అందరూ రావాలి, అందరూ మన మెగాస్టార్ సినిమాని ఆదరించండి కాదండి, ఆల్రెడీ సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్. యువత చూడాలి సినిమా. బొమ్మ ఇట్టు కానీ ముఖ్యంగా ఇందులో నేనైతే కామెడీ టైమింగ్, అదే విధంగా మంచి కంటెంట్, స్టోరీ ఆధార్ రెగ్యులరే. కాకపోతే యువత నేర్చుకోవాలి, ముఖ్యంగా యువతకు పనికొచ్చే సినిమా అని నేను భావిస్తున్నా. ఈ సంక్రాంతికి మాత్రం అనిల్ రావుపూడి నువ్వు వరుసగా రాజమౌళితో సహా వరుసగా 9 హిట్లు కొట్టిన ఘనత రాజమౌళితో. ఆయన జానర్ వేరు, నీ కామెడీ జానర్ వేరు, కానీ వరుసగా 9 హిట్లు కొట్టిన ఘనత నీకే తెలుగు ఇండస్ట్రీలో. నిజంగా జై పిఎస్పీకే, జై మెగాస్టార్. ఇద్దరికి ఫ్యాన్ అండి నేను. అంటే యాక్చువల్ గా మూవీ ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్, వెంకటేష్ గారి ఫ్యాన్, అనిల్ రావుపూడి ఫ్యాన్, అందరికి ఫ్యాన్. వాళ్ళ అందరి కాంబినేషన్ వచ్చి ఇంకా చాలా బాగుంది. యాక్చువల్ గా చాలా బాగుంది. సంక్రాంతికి బెస్ట్
అంటారు? అన్ని ఇంకా 3 మూవీస్ ఉన్నాయి మనకి రేస్ లో, బట్ ఇప్పటికైతే ఇది ఈజీ విన్నర్ అని అనుకుంటున్నాం. ఏంటి హైలైట్స్ ఏంటి అసలు? కామెడీ అండ్ నేను ఇద్దరు హీరోస్ ని స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. వెంకటేష్ యాక్టింగ్. ఏంటండి చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదని కాకుండా కంప్లీట్ గా బాగుందండి. మొత్తం అన్ని రకాలుగా మిసాల పిల్ల. మీసాల పిల్ల. Yeah. ఇది మా సీరియల్ థీమ్ లో ఉందా లేకపోతే మూవీ లాగే అనిపిస్తుందా? చాలా అంటే ఓవరాల్ గా అయితే బాగుంది, మధ్యలో కొంచెం లాంగ్వేజ్ ఓవరాల్ గా మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది. వాట్ ఆఫ్ ద నైన్తారా ఇద్దరు చాలా బాగుంది. లిమిటెడ్ సీన్స్ ఉండగా చాలా బాగుంది.